వెంకట్, దీనిపైన మీరేమనుకుంటున్నారు? సార్ ముందుగా మీకు నమస్కారం సార్, దాంతోపాటు బాలరాజన్నకు నమస్కారం సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంటే 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం యొక్క నిధులు కానీ తెలంగాణ ప్రాంతం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి అప్పుడు బాలరాజు గారు చాలా అంటే స్ట్రాంగ్ ఫైట్ చేశారు. బాలరాజన్నతో పాటు చాలామంది ఫైట్ చేశారు. ఇక వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ అవినీతి కానీ వాళ్ళు బాలరాజన్న మొదటి నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పటి నుంచి కూడా అదే సార్. ఇప్పుడు మాలాంటి మాత్రం వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్స్పిరేషనే. మేము ఆ విషయంలో మేము తప్పుపడతలేము. కానీ వారికి మేము స్పష్టత ఏమి ఇవ్వదలుచుకున్నామంటే ఏ నిధుల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మనం కొట్లాడినామో అదే నిధులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి కాందాన్లో కేసీఆర్ గారి అహంలో జరుగుతుంటే ఆటోమేటిక్గా ప్రశ్నించాల్సిన అవసరం మనకు ఉంటుంది సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే బాలరాజన్న ఒక మాట ఏం చెప్పారంటే అధికారులు వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళ వ్యక్తిగతం అని అంటున్నారు. వాళ్ళ వ్యక్తిగతం ఎలా ఉంటుంది సార్? వాళ్ళ వ్యక్తిగతం ఉండదు కదా. ఎందుకంటే ప్రతిదీ ఒక మెయిన్ డిపార్ట్మెంట్లు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మెయిన్ డిపార్ట్మెంట్లు అన్నీ కేసీఆర్ గారి చేతిలో, హరీష్ రావు గారి చేతిలో, కేటీఆర్ గారి చేతిలో ఉన్నాయి. అవి కాదని లేని సత్యం అలా సార్ అవి. సో వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవినీతి కూడా ఆ ఏరియాలోనే ఎక్కువ జరిగింది కదా సార్. దానికి బాధ్యత వహించాల్సిన అది కూడా వాళ్ళకే ఉంటుంది కదా సార్. సార్ ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసము అట్టడుగు వర్గాల వాళ్ళ కోసం పనిచేసిన ఆకునూరు మురళి లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ వెలివేయబడితే ఆంధ్రప్రదేశ్లో వారినే అక్కడ విద్యాశాఖని కానీ విద్యా వ్యవస్థని కానీ బాగు చేయడం కోసం ఆకునూరు మురళి ఒక్కడే కాదు, సో డీజీపీ కావాల్సిన కృష్ణ ప్రసాద్ని డీజీపీని కానీ అలాంటి వాళ్ళు చాలా అంతకంటే ముందు అదే మాదిగ సామాజిక వర్గం లోపల ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కనీసము చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ఉండే వ్యక్తిని పక్కన తప్పించేసిండ్రు. అంటే ఇక్కడ బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ ఉన్నతాధికారులు ఉంటే వాళ్ళ మీద చిన్న చూపు. అది ఇంకా మన తెలంగాణ క్యాడర్ అయితే అసలు పట్టించుకోరు. దాంతోపాటు వచ్చేసి బీహార్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు తెలంగాణ క్యాడర్ కాకపోయినా వాళ్ళ అందలం ఎక్కించడము, వాళ్ళు దోపిడీ దొంగతనాలు చేస్తున్నారన్న పట్టించుకోకపోవడము, పక్క రాష్ట్రానికి గవర్నమెంట్ అది కోర్టు అక్షంతలేసి పంపిస్తే అక్కడ రిజైన్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడము, ఈ దోపిడీని అన్నింటినీ మనము ప్రజల ముందు ఏ విధంగా చూడాలి సార్? ఒక విషయం ఏంటంటే అక్కడ అంటే జగన్ గారి వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసం ఆకునూరి మురళి గారిని వాడుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం వారిని వెలివేసింది. సో ఇదే అంశాన్ని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడము, దాంతోపాటు ప్రమోషన్స్ ఇవ్వడము, వాటిని అంటే వాళ్ళ కోటరీలో తీసుకుపోవడం, దానివల్ల ఏమైందంటే ఇక్కడ నిరుద్యోగ రేటు పెరిగింది. ఎట్ ద సేమ్ టైం నిజాయితీ పరులైన ఆఫీసర్స్ను ఈజీగా మార్జినలైజ్ చేయడానికి అవకాశమైంది. అంటే మాకు పైసలు తీసుకొచ్చే వాళ్ళు, మాకు వసూలు తీసుకొచ్చే వాళ్ళనే మా చుట్టూ పెట్టుకుంటామని ఏదైతే కల్చర్ స్టార్ట్ అయిందో సార్, అంటే ఎలాంటి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు, ఎలాంటి వాళ్ళను మేము చూడొద్దని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారో అలాంటి వాళ్ళే తిరిగి మళ్ళీ పునర్వైభవంగా మళ్ళీ రావడాన్ని చూసి తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు సార్. అది చాలా కష్టంగా అనిపించింది సార్. ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాము. సోమేష్ కుమార్ గారు ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వాళ్ళని అటాచ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకునే విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు పనిచేశారు సార్. బంజారా హిల్స్లో ఒక విలువైన భూమిని అమ్మి మరి అంటే విలువైన ఇల్లు నమ్మి మరి భూమి కొనాల్సిన అవసరం లేదు సార్ బేసికల్లీ. అయినా సరే కొన్నారంటే దాని వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించాలి సార్. ఒక హెచ్ఎండిఏ డైరెక్టరే దాదాపు 500 కోట్ల వరకు, అంటే ఆఫీషియల్గా 500 కోట్లని మనకు కనపడుతుంది, కానీ ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. అన్ని సంపాదించారంటే ఇంకెంతమంది ఎంత సంపాదించుంటారు? ఎన్ని వేల కోట్ల వరకు అక్కడ వృధా అయినట్టున్నాయి సార్. మున్సిపల్ శాఖలో కేటీఆర్ గారి శాఖ అయిన మున్సిపల్ శాఖలో 35,000 కోట్ల పనులు జరిగితే దాంట్లో 5,000 కోట్ల వరకు కమిషనే సార్. సో ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకుంటే తెలంగాణ ప్రజలు సహించలేకపోతారు సార్. అధికారులు వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన గవర్నమెంట్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి, దాంతోపాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి మేము మీ గవర్నమెంట్ కూలగొడతాం, మీ గవర్నమెంట్ అధికారులు లేకుండా చేస్తామని చెప్పి ఒక డీవియేషన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది?